ప్రార్థన చేసుకున్నాం. Let's close our eyes and bow our head to sing this life for that. Let's just fall thanks for this wonderful time. కృపాకరమైన దేవా, మా యేసయ్య తండ్రి దేవా, ఈ సమయం ఇచ్చిన దాన్ని బట్టి నీకే లెక్కలేదు మొదలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ లేఖపాఠం తండ్రి దేవా, ఇప్పుడు మేము చదువుకోవడం దాన్ని తెస్తుండగా మేము ఆత్మీయ జ్ఞానం నాకు మనం కోరుచున్నాం తండ్రి. మెచ్చమైన మాటలు మనిషిని తండ్రి దేవా, మంచిని హెచ్చించే మాటలు, నీ వాక్యాలకు విరుద్ధమైన మాటలన్నింటినీ నా నోటి నుంచి కట్టవేమనుకోవచ్చు. కేవలం నీ వాక్యం ఏమైనా దాన్ని బయలుపరచు శక్తి నాకు ఇవ్వమనుకోవచ్చు. దేవా, నీ వాక్యం చెప్పడానికి పనికిరాని వాడతారు తండ్రి, అవే తండ్రి ఏమాత్రం సరిపోని వాడతారు. కానీ రక్షణ భాగ్యం నాకు ఇచ్చి నీ వాక్యం నాకు నేర్పించి దాన్ని వివరిస్తున్న నా శక్తిని బలమేమో అనుకోవచ్చు. ముఖ్యంగా తండ్రి దేవా, తండ్రి దేవ భయం కలిగిస్తున్నా, తండ్రి దేవ దురాత్మ నేస్తంలో బంధిస్తున్నా, వాక్యం వివరిస్తున్నది ఈ యొక్క శక్తిని పరలోకాలను తండ్రి దేవ పరిశుద్ధాత్మను బయలుపరచమని ఈ కొత్త మాట మీ సంగతిలో చేర్చుకోండి. వేసినాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు ఏంటిదండి? యూత్ క్రిస్మస్ పక్కన పెడదాం. నేను కేవలం యూత్ యొక్క గాస్పెల్ చెప్పడానికి ఆశపడుతున్నాను. కింద ఆదివారం నన్ను అడిగినప్పుడు అన్నవాళ్ళని అడిగారు యూత్ క్రిస్మస్కి సర్మని చెప్పినప్పుడు నేను ఆలోచించాను, క్రిస్మస్ ఏం చెప్తానని. యూత్ క్రిస్మస్ అక్కడికి వచ్చిన మాట యూత్ యవనస్తులకి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందేశం మీరు ప్రతిరోజు వింటున్నారు, చాలా మంది చెప్పి ఉన్నారు. అందరూ యవనస్తుల కోసం నేను కొన్ని మాటలు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దాని లేఖనం చదువుకున్నప్పుడు ఒక యవనస్తుడికి కావాల్సిన గుణ లక్షణాలు ఈరోజు మనం వెతుకుదాం అనేది నా ఒక ఆశ. ఎటువంటి గుణ లక్షణాలు ఉండాలి? ఒక స్టూడెంట్, పలానా వ్యక్తి స్టూడెంట్ అని చెప్పడానికి అతను ఏముండాలి? కొన్ని గుణ లక్షణాలు ఉండాలి. చక్కగా చదువుకోవాలి, స్కూల్ యూనిఫామ్ వెళ్ళాలి. డైలీ స్కూల్కి వెళ్తేనే అతను మనము స్కూల్ యూనిఫామ్ అంటాం. అలాగే ఒక ఆఫీసర్ చూసినప్పుడు ఇతను ఆఫీసర్ అని మనం ఎలా చూస్తాం? అతనిలో కొన్ని గుణ లక్షణాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే క్రైస్తవుల్లో కూడా యవనస్తుడికి కొన్ని గుణ లక్షణాలు ఈ యొక్క వాక్యం బయలుపరుస్తుంది. ఆ యొక్క ఈరోజు వాటిని మనం పరిశోధించడానికి దేవునికి సహాయం ఈరోజు మనం చూద్దాం. మొదటిగా చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభువు చెబుతున్నారు, మీరు నా శిష్యుడు అయితే మొదటిగా మీకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటిది? వాక్యంలో మీరు నేను అందరము ఆనకట్టుకున్నారు. చదవండి 31వ వచనంలో చూసుకున్నప్పుడు అక్కడ, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యుడు అవుతారు. మొదటిగా యవనస్తులకు ఉండాల్సిన గుణ లక్షణం ఏంటి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది యంగ్ క్రిస్టియన్స్ ఉన్నారు. దే హ్యావ్ ది మల్టీ టాలెంట్. చాలా మంది చాలా యవనస్తులుగా ఉంటున్నారు. వాళ్ళకి వాక్యంలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు తెలియట్లేదు. వాక్యం బయలుపరుస్తుంది, నువ్వు నేను ఏ విధంగా ఉండాలి, నువ్వు నేను ఎలా నడవాలి, నువ్వు నేను ఏ విధంగా చూడాలి, నడవాలి, ఆలోచించాలనేది చక్కగా వాక్యం చెబుతున్నది. కానీ చాలా మంది దాన్ని పట్టుకోలేకపోతున్నారు. వాక్యం మొదటిగా మీకు నా చెప్పిన మాట ఏంటిది? మొదటిగా నీకు నాకు ఉండాల్సిన గుణ లక్షణము, మనము వాక్యంలో నిలిచిన వారై ఉండాలి. We need to stay in the word of the God. వాక్యంలో నిలబడాలి. చాలా మంది అనేకమైన సంఘాలు ఉన్నాయి. చూసుకున్నప్పుడు కొన్ని వేల సంఘాలు చుట్టూరు ఉన్నాయి, వేల డినామినేషన్స్ ఉన్నాయి. సుమారు 43,670 డినామినేషన్స్ ఉన్నాయి. డినామినేషన్ మనకు తెలిసిన అందులో కనీసం 1% కూడా తెలియదు. అన్ని డినామినేషన్స్ ఉన్నాయి. వీరికి ఒక సంఘాలు ఉంటున్నాయి. అయినా సరే ఎందుకు దుర్బోధ పెరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిదీ దుర్బోధ. ఎందుకంటే వాళ్ళు దీనిలో లేరు, వాక్యంలో లేరు. కానీ వాక్యం చక్కగా సెలవిస్తున్నది. యేసు ప్రభువు చెప్తున్న మాట, నా శిష్యుడు అవ్వాలంటే మొదటిగా నీకు ఉండాల్సిన గుణ లక్షణం ఏంటిది? వాక్యంలో నువ్వు నేను నిలబడాలి. నాకు అనిపించింది సంఘానికి తీసుకురాకూడదు. పాస్టర్ గారు ఏదో చెప్పారు కదా, దాన్ని బట్టి నడవకూడదు. లేకపోతే ఫలానా సంఘం ఇది చెప్పింది కదా, దాన్ని బట్టి ఏ వ్యక్తిను నడవకూడదు. కేవలం నువ్వు నేను ఎటు అలవాటు ఉండాలంటే వాక్యంలో నిలబడే వాళ్ళమై మనం ఉండాలి. ఎందుకంటే మనకు ఆధారం ఏంటి, మన మూలం ఏంటి అని చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చక్కగా చదువుకున్నప్పుడు, మొత్తం చదువుకున్నప్పుడు ఇన్ ద బిగినింగ్ దేర్ ఇస్ ద వర్డ్, వర్డ్ ఇస్ ద గాడ్ అండ్ గాడ్ ఇస్ ది వర్డ్. ఆది వాక్యం అంటే వాక్యం దేవుడే ఉన్నది, దేవుడే వాక్యమైనది, వాక్యమే మనకి ప్రాముఖ్యమైనది. ప్రియ సంగమా, ఎంతమంది వాక్యంలో నిలబడుతున్నారు? ఎంతమంది మీ యొక్క ఆత్మీయ జీవితం వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మీయ నడకని ఎంతమంది?  మంది కట్టుకుంటున్నారు. పలానా పాస్టర్ గారు చెప్పేశారు, అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు
వాక్యం ఎవరు పరిశోధించండి. ఒకసారి మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తలులు మన కొత్త నిబంధన గ్రంథం చూసుకున్నప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి. కొలసీ సంఘం, ఎఫెసీ సంఘం, మనకి చాలా సంఘాలు ఉన్నాయి. మీ అందరికీ అందరిలో అన్నింటిలో ఇష్టమైన సంఘం ఏంటంటే, ఒకసారి మీరు పరిశోధించుకోండి, మీకు మీరు ఆశ చెప్పుకోండి. నాకు ఇష్టమైన సంఘం కూడా చెప్తాను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి తీసి చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం నాకు చాలా 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 అన్ని వేళ నన్ను గుచ్చే సంఘం ఏదైనా ఉన్నదంటే ఇదే సంఘం. ఏం చేస్తున్నారు? ఏ సంఘం అది? పైన వాక్యంలో చదువుకొని తెలుస్తుంది. బెరియా సంఘం ఏం చేస్తుంది? అపోస్తలుడైన పౌలును శీలను బోధిస్తుంటారు. ఏం చేశారు? లేఖనాలు ఉన్నాయో లేదో ఏం చేస్తున్నారు? అనుదినము పరిశోధిస్తున్నారు.